వర్షం పడుతుంది హైదరాబాద్లో. ఆఫీస్లో ఉన్నాను. సడన్గా రాగానే కదులుతూ కనిపించింది. ఒక్కసారిగా భయం వేసింది. దాంతో కొంచెం దగ్గరగా వచ్చి చూశాను. వానపాము. దీన్నే మేము చిన్నప్పుడు ఎర్ర అనేవాళ్ళం. ఎర్ర. దీన్ని గాలానికి పెట్టేసి చెరువులో చేపలు పెట్టేవాళ్ళు మా ఫ్రెండ్స్. సరదాగా వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను కూడా ట్రై చేసేవాడిని. అక్కడ మట్టి తవ్వగానే చెరువు పక్కన మట్టిలో నుంచి ఇవి బయటకు వచ్చాయి. మొత్తం రెడ్డిష్గా ఉంటాయి. ఇప్పుడు అది చూడండి, సాగుతుందన్నమాట. మేబీ ఈ జనరేషన్లో పిల్లలకు తెలియపోవచ్చు. జువాలజీ వాళ్ళకి ల్యాబ్లో చూపిస్తారేమో. వానపాము ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు. చిన్నప్పుడు వర్షం పడితే వీటితో ఆడుకునే వాళ్ళం. ఈ జనరేషన్ పిల్లలు మరి ఆడుతున్నారో లేదో తెలియదు. సరే, వర్షాకాలం స్వైన్ ఫ్లూ ప్రమాదం కూడా ఉందంట. కొంచెం జాగ్రత్త. మరి గేట్కి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందిలే, వెళ్ళిపోతుంది కాసేపు అయితే. సరే, మరి మీ ఏరియాలో దీన్ని ఏమంటారు? అండ్ అకస్మాత్తుగా ఇలా సాగుతూ పోతుంటే చూసిన మీకేమనిపించింది? అండ్ ఇది రెడ్డిష్గా ఉంటుంది, రెడ్గా ఎర్రగా. బట్ మధ్యలో చూడండి పార్టికల్స్ మొత్తం ప్రెస్టేట్ ఫార్మాట్లో ఇదే సాగిపోతూ ఉన్నాయి. అది ఎందుకలా? జువాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ.